మరి ఈరోజు మీరు అజెండాలో పెట్టుకునేటువంటి కూడా మీరే డిస్కస్ చేసుకున్నారు. ఏదైనా మనం ప్రధానంగా మన ముందున్న సవాళ్ళు, ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులే, నేను ప్రజాప్రతినిధి. ఆత్మకూరు మన మున్సిపాలిటీలో ఉన్న సమస్యలపైన అందరూ కూడా దృష్టి సాధించాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా నా స్థాయిలో నేను కూడా వాళ్ళన్నిటిపైన కూడా దృష్టి సాధిస్తాను. కానీ మీ అందరి సహాయ సహకారాలు ఉంటారు, అవసరం ఉంటుంది. శాసనసభ్యునిగా నేను చేయగలిగిన పనులు నేను చేయగలను. కౌన్సిల్ సమావేశాలలో మీరు నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరు. తీసుకునే నిర్ణయం ప్రజలకు ఉపయోగపడతారు ఉండాలి. అది మీరు తీసుకున్నా, మేము తీసుకున్నా, ఎవరు తీసుకున్నా 10 మందికి ఉపయోగపడే పనులే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరందరూ చర్చించుకుంటా ఉన్నారు, రకరకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు. అది నిత్యం అడుగుతూనే ఉన్నామని చెప్పేసి అడుగుతున్నారు. మరి 5 సంవత్సరాలు నేను విమర్శలకి ఏం పోదలుచుకోలేదు. 5 సంవత్సరాలలో ఎందుకు కానీ చిన్న చిన్న పనులు చేసుకోలేకపోయినారంటే మీరు కూడా క్వశ్చన్ చేసుకోవాలి. బడ్జెట్ ఎంత వచ్చింది, ఏమొచ్చింది అనేది మీకు ప్రతి దాంట్లో మీకు వివరంగా కూడా చెప్తారు. ప్రతి సమావేశం ఏ తరపు నుంచి ఎక్కడెక్కడ మీరు నిధులు వచ్చినాయని చెప్పేసి క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇస్తున్నారా అండి? ఇస్తున్నారా? ఇవ్వడం లేదు కౌన్సిల్. సో ఇచ్చినప్పుడు మీకే తెలుసు ఎక్కడి నుంచి నిధులు వచ్చినాయి, జనరల్ ఫండ్ ఎంత ఉంది, 15 ఫైనాన్స్ ఎంత ఉంది, ఇంకోటి ఎంత ఉంది, ఇంకోటి స్పెషల్ ఎయిడ్ ఫండ్స్ ఏమైనా తీసుకొచ్చినారా. సో ఇవన్నీ మీకే తెలుస్తాయి. సో గతాన్ని నేనేం పెద్దగా తోవదలుచు కదా, కానీ రిపోర్ట్స్ అయితే తీసుకుంటాను తప్పకుండా. రిపోర్ట్స్ తీసుకొని మరి ఏం జరిగిందో చూడాల్సిన బాధ్యత ఉంది. రెండవది ఇంకా జరగబోయేది ఏంటో చూడాలి. దాని మీదే మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఇక్కడ పార్టీల పరంగానో పరంగానో విమర్శలు కౌన్సిల్ సమావేశాల్లో ఎప్పుడు ఉండవు. అదే కాదు, నాకు పని కావాలి. ప్రజలు మనం అందరినీ ఎదుర్కొయింది సేవ చేయడానికి. కానీ పోయిన మున్సిపల్ ఎలక్షన్ మనకు ప్రజల ద్వారా మీరు చాలా మంది ఎన్నిక కావడం డైరెక్ట్గా వచ్చేసినారు. ప్రజాస్వామ్యంలో చాలా విలువలు మనం చూడాలి, కాపాడాలి. సో దాంతో మీకు చాలా మందికి ప్రజల పట్టడం, ఓటు పట్టడం కొంచెం తక్కువ అవగాహన ఉండొచ్చు. కానీ మమ్మల్ని యాజ్ ఏ కౌన్సిలర్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు పబ్లిక్ ఖచ్చితంగా కౌన్సిలర్ అయిన తర్వాత. కాబట్టి మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. సో వాటన్నిటిపైన ప్రతిదీ కౌన్సిల్ సమావేశాల్లో ఏది చర్చకు వచ్చినా సరే తప్పకుండా చైర్మన్ గారి ద్వారా, మున్సిపల్ కమిషన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకుపోతాం. ఎన్ని వీలైతే అన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు కూడా అంత ఇంత అవగాహన ఉంటుంది. విమర్శ కాదు అనుకోవద్దండి. బాధ్యత ఉన్నవాడు ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తాడు? రాష్ట్రమేమో ఈరోజు 11 లక్షల కోట్లు అవుతుంది. కానీ మీరు అడిగే క్వశ్చన్ చూస్తుంటే చిన్న చిన్న సమస్యలు కూడా ఇక్కడేం తీరలే. అప్పేమో 11 లక్షల కోట్లు ఎక్కువ. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసిన సిమెంట్ రోడ్లన్నీ, వేసిన లైట్లన్నీ, వేసిన వాటర్ పైప్ లైన్లన్నీ ఈ 5 సంవత్సరాలలో ఏం చేశారనేది మీకే అవగాహన ఉంటుంది. నేనేం చెప్పాల్సిన, ఎందుకంటే నేనే శాసనసభ్యులు కాదు, ఆ రోజు కౌన్సిలర్ కూడా కాదు. కాబట్టి నాకు ఆ డేటాస్ ఏం తెలియదు. బట్ మీరు యాజ్ ఏ కౌన్సిలర్స్గా మీకు ఇవన్నీ క్లియర్గా పిక్చర్గా తెలుసు. కానీ రాష్ట్రమే అప్పుడు పోలేదు. అయిందే కాదు కదా, 11 లక్షల కోట్ల అప్పులని తెలుసా తెలియదా? ఎక్కడ అభివృద్ధి లేదు. మీరు అనుకున్నట్టు మీ కౌన్సిలర్స్ మీ పరిధిలో మీ ప్రజలకు చేయాల్సిన మీరేం చేయలేకపోయినారు. చేశారా? ఏమన్నా మీరు తృప్తిగా పనిచేశారా? తృప్తిగా మీరు కౌన్సిలర్స్ ఈ గడిచిన 2.5 సంవత్సరాలు తృప్తిగా పనిచేశారా అంటున్నా? మరి 70 ఎక్కడ పోయింది? రాష్ట్రం అప్రూవల్ అయింది.
ఎందుకంటే ఇది మనం బాధ్యతాయుతమైన స్థానంలో ఉంది కాబట్టి డిస్కస్ చేసుకోవాలి. నేను పార్టీలు చూడను కౌన్సిల్లో, నాకు అభివృద్ధి కావాలి, ఊరు అభివృద్ధి కావాలి. ఊరు అభివృద్ధి కావాలంటే మీ అందరి సహకారం అవసరం, నా సహకారం కూడా అవసరం. సో కౌన్సిలర్స్ రేపు ఏదైనా కష్టపడి తీసుకొచ్చి ₹4 డబ్బులు తీసుకొచ్చినాం అనుకోండి ఫ్రెండ్స్, మీరు ప్రతిదీ కృషి చేసుకుంటూ కూర్చుంటే అభివృద్ధి జరగదు. ఎందుకంటే మీ ద్వారానే పాస్ కావాలి. సో మేము ఇది చేయము అది చేయమంటే జరగవు. కొన్ని అవుట్ ఆఫ్ ది వే కూడా మనం అభివృద్ధి చేయాల్సి వస్తుంది. సో లాస్ట్ టైం నేను ఉన్నప్పుడు కూడా మీ అందరి అంటే గతంలో ఉన్న కౌన్సిలర్స్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు. సో అందరినీ ఒప్పించే పని చేసింది. ఆ రోజు కూడా మా పార్టీకి తక్కువనే ఉన్నారు కౌన్సిలర్స్, కానీ మీ కౌన్సిల్ స్థానాలలో మీకు ఏం కావాలో చేసుకోమని చెప్పినాను. అదే చెప్పినాను, కానీ నీకు ఇది చేయను నీకు ఇది చేయని చెప్పగా అట్లే అభివృద్ధి చేసి. ఆ రోజు కూడా కొంతమంది కౌన్సిలర్స్ పట్టుబట్టి ప్రతి విషయానికి నా దాంట్లో కావాలన్నప్పుడు కొన్ని రోడ్స్ విషయాలు అసలు నీకు ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎప్పుడో తెలుసా కౌన్సిల్ అని అడిగిన. నీ కౌన్సిల్ దాంట్లో ఎన్ని కిలోమీటర్ల రోడ్డు నీకు ఎన్ని లెంత్ వస్తుందో తెలుసా అని అడిగిన. సో మన వాళ్ళు ఒకరిద్దరు పాపం ప్రధానికి అబ్జెక్షన్ చెప్తాం, ఒక్కటేసారి ఇచ్చేస్తాం నీకు ఎన్ని రోడ్లు వేస్తుందో వేసుకోమని చెప్పిన. అయిపోయిన తర్వాత కూడా ఆడ అబ్జెక్షన్ పెట్టడం మొదలుపెట్టాను. అప్పుడు కొంచెం గట్టిగా చెప్పాలి, లేదు చూడ అందరూ ఆత్మకూరు ప్రజలే అవునా, అట్లా ప్రయత్నం చేసే ఆత్మకూరు క్రమంలో దాదాపు రోడ్లు కంప్లీట్ చేస్తాం పోయినసారి. ఇంకా ఉన్నాయి మనం చేయాల్సేవి. సో ఇట్లా ప్రతి విషయంలో చర్చించుకొని మనము, ఎందుకంటే మీ స్థాయిలో మీ ప్రయత్నం చేస్తారు, నా స్థాయిలో నేను ప్రయత్నం చేస్తాను. ₹4 డబ్బులు తీసుకొచ్చేసి చేయాల్సిన బాధ్యత కాబట్టి, కానీ ఆర్థిక పరిస్థితి చండాలం ఉంది ఈరోజు. ఇవన్నీ కొంచెం సెపరేట్ కావాలంటే కొంచెం టైం తీసుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం టైం తీసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి గారికి ఆ తెలివితేటలు ఆ దీక్షా దక్షతలు ఉన్నాయి కాబట్టి హోప్ ఉంది. అలాగే కేంద్రంలో కూడా పొద్దు ఉంది కాబట్టి కేంద్రం నుంచి కూడా కొంత నిధులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కొంచెం సెపరేట్ కావాలంటే మినిమం 1 year తీసుకుంటుంది. సో ఈ లోపల మనం ఏం చేయాలంటే మన ప్రణాళికలు మనం కొంచెం సిద్ధం చేసుకోవాలి. మన ఆత్మకూరు మున్సిపాలిటీకి ఏం కావాలి, ఎట్లా కావాలి, ఎంత నిధులు కావాలి, ఎక్కడ ఏం పనులు చేయాలి. సో వీటన్నిటి మీద మనం కొంచెం ప్రణాళికబద్ధంగా కొన్ని తయారు చేసుకుంటే ఆ ఫైల్స్ అన్ని మనం ఇప్పటి నుంచే కొంచెం స్టార్ట్ చేసుకొని మూవ్ చేస్తూ ఉంటే ప్రయారిటీ లిస్టులోకి మనం వస్తాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఆయా ఉన్నది ఎక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల డెవలప్మెంట్కి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో నేను అధికారులను కూడా కోరేది ఏంటంటే ఇప్పటి వరకు అసలు ఏంటి పొజిషన్, ఏంటి ఫైనాన్షియల్ పొజిషన్, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎంత జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అని మీరు ఒక రిపోర్ట్ తయారు చేయండి. నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటి టౌన్ సభ్యులు అడిగినట్టు. సో మాకు కొన్ని ఐడియాస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కలిపి మనం కొన్ని రిపోర్ట్స్ తయారు చేసుకుంటే సో అవన్నీ మనం ఇప్పటి నుంచే మూవ్ చేయడం మొదలు పెడితే సో బై దట్ టైం మనకు కొంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చినప్పుడు మన ఫైల్స్ కొంచెం మూవ్ చేసుకొని ఆత్మకూరుకు మనం కొన్ని నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా డంప్ యార్డ్ సమస్య చాలా ఎక్కువ ఉంది, అది మీకు కూడా తెలుసు. అందరూ కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల సైడ్ ఎక్కడ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, తప్పకుండా చేస్తారు. బట్ పోయినసారి మనం ఉన్నప్పుడు 5 ఎకరాల స్థలం తీసుకున్నాం. దాన్ని ఏమి యూటిలైజ్ చేస్తున్నారో ఒకసారి చెప్పండి. అలాగే మనకు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా లేదు కదా, ఎక్కడ దాన్ని ప్లాన్ చేసినారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్లేస్ కూడా అదే లాస్ట్ టైం చూసినారు. సో అది టెండర్ పిలిచారా? టెండర్లు వేసారా? ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? అంటే ప్రైజ్ బిడ్ ఓపెన్ చేసిందారు, ఇంత తెలుస్తుంది కదా మీకు. సరే,
సో టోటల్గా మనకి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు సీసీ రోడ్స్ ఉన్నాయి టౌన్లో, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ వైజ్ మీరు ఒక రిపోర్ట్ తయారు చేయండి, ప్రతి డిపార్ట్మెంట్ వైజ్. దానితో పాటు ఇప్పుడు మన వాళ్ళు కూడా అడిగినట్లు స్టాఫ్ సఫిషియెంట్గా లేరు. గ్రేడ్ 3 మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఎంతమంది స్టాఫ్ కావాలి యాక్చువల్గా, ఇప్పుడు గ్రేడ్ 4 అయిన తర్వాత గ్రేడ్ 2 అయిన తర్వాత సో ఎంత రిక్వైర్మెంట్ ఉంది మనకి స్టాఫ్. సో అవన్నీ కూడా తయారు చేయండి మీరు, దాని అన్నింటిపైన కూడా దృష్టి పెడతాం ఖచ్చితంగా. ఏదైనా అందరం కలిసి పని చేసుకుందాం తప్పకుండా. మీ అందరి సార్ ఏది కావాలన్నా ఆత్మ కూడా అభివృద్ధి చెందాలంటే నాతో పాటు మీరు కూడా సహకరిస్తేనే అభివృద్ధి చెందుతుంది. అట్లా కాకుండా మా పని మేము చేస్తామంటే నా పని నేను చేస్తాను. సో ఎప్పుడు దారులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చట్టము ఒకటి రేపు చెప్పిన తర్వాత ఇంకో దారి కూడా పెట్టింది. సహకరిస్తే మీరు మీ కౌన్సిల్ పరిధిలో 4 పనులు చేసుకుంటారు. సహకరించకపోతే నా పని నేను చేస్తాను. కట్టే ఎప్పుడు చేస్తుంది ఆ పని. నేను పార్టీలు మారని అడగను, ఓటు అడగను. మీరు సహకరిస్తే ఇంకా 4 రూపాయలు సంతోషంగా కష్టపడి డబ్బులు తీసుకొస్తాం, పనులు చేద్దాం. అట్లా కాకుండా ఇక్కడ ఒక మాట బయటకు పోయినా ఒక మాట మాట్లాడితే ఈసారి గుడ్డ సైడ్ చాలా డిఫరెంట్గా ఉంటాడు. గుర్తుపెట్టు, గతంలో మంచితనంతో పనిచేసాను నేను, ఇప్పుడు కూడా అట్లే పనిచేస్తాను. మనకు అభివృద్ధి కావాలి. పార్టీలు ఏదాంటున్నామో సమస్య కాదు. ప్రజలంతా ఆత్మకూరు శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు. సో శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు మేలు జరగాలి, అది నా కాన్సెప్ట్. సో దాంట్లో మీరు సహకరించండి, సాయం చేయండి. అధికారులందరూ కూడా మనకి స్టాఫ్ ఎంతగా మనం తెచ్చుకుందాం. ఎంపీఆర్టీ సమస్య ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని తీద్దాం. మెయిన్ డ్రింకింగ్ వాటర్ ఆత్మకూరుకి. సో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా చేయాలి, అది చాలా పెద్ద పని. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చాలా ఫైనాన్షియల్ బర్డన్స్ ఉన్నాయి కాబట్టి సో తప్పకుండా అది మనం చేసి తీరాల్సిందే. రాబోయే కాలంలో ఇంకా ఎవరు ఆత్మకూరు టౌన్లో మాకు నీళ్లు లేవని అడగకుండా చేయాలని ఆ రోజు అంత కష్టపడి 120 కోట్ల రూపాయలు తీసుకొచ్చు. సో అది 5 సంవత్సరాల్లో మీరు పూర్తి చేసుకోలేకపోయినారు. అందుకే ప్రజలు ఇంటికి పంపించారు. ప్రజలకు ఏదైనా మనం చెప్పినప్పుడు నేను ఏది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది నేను చెప్పినా పేపర్ మీద జీవో రూపంలో నేను కాగితం తీసుకురాలి, శాంక్షన్స్ తీసుకొచ్చి పనులు మొదలు పెట్టించిన, అది గుర్తుపెట్టుకోవాలి. కాగితాల మీద పనులు నేను అప్పుడు చేయను. సో ఇప్పుడు కూడా అట్లా పనిచేస్తా. కానీ మన వాళ్ళే కొంతమంది అత్యుత్సాహం ఎక్కువ చూపించుకుంటూ వచ్చినారు. పని తక్కువ, ఉత్సాహం ఎక్కువ. అది కరెక్ట్ కాదు. రాజకీయాలలో మనము 10 కాలాలు నిలబడాలంటే ప్రజలకు ఇచ్చినట్టుగా 10 మాటలు ఇస్తే కనీసం 4-5 తీర్చాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి అడ్డంగా మనం చేసి పెడితే ఏమవుతుంది? ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా కొంతమంది మీ ఎలక్షన్లో నిలబడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ పోయినసారి జరిగింది అది ఎన్నికలు కాదు, అది కరెక్ట్ కాదు. మీకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఎవరో డబ్బులు ఓటుకుంటాడు వాడు చచ్చిపోయారు, అప్పుడు పైసలు అయిపోవాలి. సో పబ్లిక్తో ఓటు ఏమిచ్చుకొని వచ్చి గెలిస్తే దాంట్లో ఉన్న సాధక బాధకాలు మనకు తెలుస్తాయి. సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత ఉంది. స్ట్రీమ్ లైన్ చేస్తాము, మీరు సహకరించండి. అడ్డగోలుగా కూడా మనకు చాలా జరిగినాయి. అవన్నీ కూడా పీకుతా, ఏదో వదిలిపెట్టాను, గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యింది, నేనేం చేయలేదు. వీళ్ళు ఇన్వాల్వ్ అయినా నేనేం చేయలేను, పోతారు ఇంటికి. కౌన్సిలర్స్ మీరు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మీరు పోతారు, నేను ఇన్వాల్వ్ అయితే నేను పోతాను. అట్లాంటివి కూడా ఉన్నాయి. మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీడియా కూడా ఉంది, అంటే మీకు అందరికి తెలుసో తెలీదో పాపం. మా చక్రపాణి రెడ్డి గారు అన్న చేసిన నిర్వాహక పేమెంట్ ఈ మున్సిపాలిటీ చేస్తూ ఉంది. ఉద్యోగం చేసేది ఇంట్లో, చక్రపాణి రెడ్డి ఇంట్లో. డబ్బులు ఎవరివి? మీరంతా కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు. మీరంతా డబ్బులు ప్రజలవి.
మీరే అంటున్నారు ఇప్పుడు ట్యాక్స్లు ఎక్కువైపోతున్నాయి, అవునా, ప్రజలు ఇబ్బంది పడతారు, మేమేం సమాధానం చెప్పుకోవాలి? నిజమే కదా, ప్రజల్లో ఉండేది మీరు కదా. తన్నినా, దండేసినా, తిట్టినా, తిట్టించుకున్నా, అవునా, ఒకే ఇచ్చిన అన్ని వాడు మీకే సమాధానం. ప్రజలు మీకు ఒక్క పేరు ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మీకు జీతం అంతా మీ మున్సిపాలిటీ నుంచి తీసుకుంటున్నాడు, పనిచేసేది చక్రపాణి ఇంట్లో. ఒక్క రోజు కూడా మున్సిపాలిటీలో ఆయనకు సంబంధించిన ఉద్యోగం చేయలేదు. షేక్ నవాబ్ మీరే దొరికేది ఫస్ట్, మీరే. ఇంకా ఉన్నాయి. మీరు ఏమేమి తప్పులు చేశారో నిజాలు చెప్తే కొంతన్నా మేము కూడా కాపాడటానికి ఉంటుంది, లేకపోతే పోతారు ఇంటికి. ఇదొకటే కదా, నేను ఒక ఎగ్జాంపుల్ చూపించిన. నేను శాసనసభ్యుని ఉన్నా, తప్పుడు పనులు ఎప్పుడు చేయలేదు. చక్రపాణి అంటుంటాడు, ఇన్నేళ్ళు మీరు రాజకీయాలు చేస్తారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవునా. ఆయన మాత్రం స్వచ్ఛందంగా వ్యాపారాలు చేస్తున్నట్ట, పాపం నిజాయితీ వ్యాపారాలు. ఇట్లాంటి శ్రీశైలం దేవస్థానంలో చక్రపాణి రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డినా బౌన్సర్స్ ఉంటారా, ఇంకమ్మడి బౌన్సర్స్ దేవస్థానం నుంచి జీతాలు ఇస్తున్నారు కదా. దేవస్థానం బౌన్సర్లే కదా తల్లి మీరంతా. మా అమ్మ వైఎస్ఆర్ పార్టీ మారని చెప్పింది, పాపం గట్టి కూడా సంతోషం. దాన్ని నిజాలు కూడా తెలుసుకో. గుడ్డ రాజశేఖర రెడ్డి మీద ఎప్పుడైనా ఇట్లాంటి అలిగేషన్ ఒక్కటి చూపాం? 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ మీరే అధికారంలో ఉన్నారు, ఒక్కటి ఇట్లాంటి ఇంత చీప్ నా కూడా పనులు ఎప్పుడైనా చేసినా మొత్తం వస్తాయి. దేవస్థానం 24,000 రూపాయలు జీతం ఇస్తుంది. మన దగ్గర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేసుకుని మనోడు అడుగుతుంటే కొత్తోడు వచ్చి మా వాళ్ళని ఉద్యోగం ఇవ్వచ్చు అని, అవునా. ఉద్యోగం ఇవ్వచ్చు, మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. 24,000 రూపాయలు దేవస్థానం పే చేస్తాం. జిఎస్టీలు, పిఎఫ్లన్నీ కట్టింగ్ పోగా 15,000 ఇవ్వాలి పర్ హెడ్. 9,000 ఇస్తున్నాడు. నేను ఎలక్షన్లో చెప్తే మీరు నమ్మలే కదా, గుడ్డ రాజశేఖర్ మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నాడు. ఇప్పుడు అన్నీ వస్తాయి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే డబ్బు అంతా ఎట్లా పోయిందంటే ఇటువంటి దుర్మార్గ పనులకు పోయినాయి. రాష్ట్రం ఏమో అప్పులు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాయి. కరప్షన్ గురించి ఎవడో మాట్లాడడానికి హక్కు లేదు, నాతో సహా. నేను ఓపెన్గా ఒప్పుకున్నా. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. కామన్ మ్యాన్ వాడు, చిన్నోడు, 4th క్లాస్ ఎంప్లాయీ. ఇప్పుడు మీరు మున్సిపాలిటీ తరఫున 4 ఉద్యోగాలు ఇస్తారు. వాడు ఏదో స్వీపర్ పని చేయాలా, అవునా, శానిటేషన్ పని చేయాలా, వాని కడుపులో అతను కొట్టేది పాపం రాదు మీకు. వస్తారా? వాడు మనం వేసిన వేస్టేజ్ అంతా ఎత్తుకుంటున్నాడు. వారికి ఇవ్వాల్సినది ప్రభుత్వం ఇస్తా ఉంది కదా, అది ఇవ్వకుండా నువ్వు ఇంట్లో జీతాలు పెట్టుకుని, నీ మంత్రులు పెట్టుకుని, నీ ఇంట్లో ప్లేట్లు కడగని, గ్లాసులు కడగని, కూర్చులు వేయడానికి మంత్రులు పెట్టుకొని మున్సిపాలిటీ డబ్బులు ఎట్లిస్తున్నాను. అక్కడికి పోయి మీ ఎమ్మెల్యేను, ఎక్స్ఎమ్మెల్యేను ఇలా ఇస్తలే, మీకు కూడా ఇస్తలే కాగితాలు, ఎవిడెన్స్. మీడియాకి ఎట్లా ఇస్తాం కదా, మీకు కూడా కావాలంటే ఇస్తాం. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు మీరు కూడా పోతారు ఇంటికి. అడ్డగోలుగా చేసినారు మీరు చాలా మంది అధికారులు. అందరినీ అన్నాను నేను, పద్ధతిగా పనిచేసిన కూడా ఉన్నారు. నాకు అదే బాధ. ఒక్కొక్కసారి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఎంత ఫ్రీడమ్ ఉండేది అందరికీ. ప్రజాప్రతినిధులుగా మీరు అందరూ గెలిచి ఒక అధికారిని కలచలేరు, ఒక మంత్రిని కలచలేరు, ఒక ముఖ్యమంత్రిని కలచలేరు. ఎందుకంటే పదవులు మనకు తీసి బయటపడాలి కదా, దాన్ని అడ్డం పెట్టుకొని అందరం పోజులు చేస్తాం.
నేను మీరు వైఎస్ఆర్ పార్టీలో అన్నాడు, రెస్పెక్ట్ ఉండాలి ఎప్పుడు కూడా. అది పోయింది లాస్ట్ గవర్నమెంట్. పబ్లిక్ అంటే రెస్పెక్ట్ ఉండాలా, ప్రతిపక్షానికి రెస్పెక్ట్ ఉండాలా, గౌరవం ఉండాలి, ఇచ్చిపుచ్చుకోవాలి ఎప్పుడు కూడా. సామ్రాజ్యాలు కాదు, రాజ్యాలు కాదు, ఇది ప్రజాస్వామ్య దేశాలు కదా. అందులో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అనేది భారతదేశం. ఇష్టం వచ్చేట్టు చేస్తే జనం నమ్ముకుంటారు లేదా? సో దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరన్నా ఇంకా ఆ టైప్లో ఉంటే కొంచెం తగ్గించుకొని ప్రజలకు సేవ చేద్దామని చెప్తున్నా. మీరు కూడా ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవన్నీ సర్దిద్దుకోండి. నేను అందరితో మంచిగా ఉండాలని చూస్తాను. నా దృష్టిలో ఎక్కువ పడ్డం మానుకోండి. గతంలో నా మంచితనాన్ని చూసి నా అనుసరుకుంటున్నారు చాలా మంది కదా. ఎంతసేపు ఉన్నా అధికారం అప్పుడే నేను కూడా రేపు శాస్త్రం కాదు, కదా. ప్రజలకు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటారు, మార్పులు చేసుకుంటారు. కానీ గౌరవం 6 సార్లు మా ఫ్యామిలీ ఈ శ్రీశైలం నియోజకవర్గం గెలిపించారు. ఎంత నమ్మకం గెలిపినారు. మూడు పేరే ఎక్కడికి పోలేదు. ఏదైనా పని చేస్తున్నామంటే అది నలుగు ఎట్లా ఉపయోగపడుతుంది ప్రజలు. అధికారం ఎట్ట పెట్టుకుని ఎన్నాళ్ళు ఊపుతాం అయితే. ఇప్పుడు మారింది, ఇప్పుడు ఏం చేస్తారు? చెప్పండి. అందుకే ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఉండాలి. ప్రజలు మనకు ఒక సముచిత స్థానాలు ఇచ్చినారు, దానిలను కాపాడుకోవాలి ఎంత వీలైతే అంత. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు సార్, నేను కూడా రేపు నా ఇష్టానుసారం పనిచేస్తే నన్ను కూడా తీసుకెళ్తారు ప్రజలు. సహజం అది. కానీ 4 రూపాయలు డబ్బులు వచ్చేస్తేనే, 4 పదవులు వచ్చేస్తేనే మొత్తం మారిపోతుందా? గతం ఏదో ఒకసారి చూడాలి కదా ఎనికి తిరిగి. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడి నుంచి వచ్చినాం, అసలు మన స్థాయి ఏంది. ఎందుకు మీరు వేరే విధంగా అనుకోకండి. నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఫస్ట్ ఉన్నాను మనకి ఆత్మగౌరవం. సో నేను శాసనసభ్యుని. సో మాకు బాధ్యతలు ఉంటాయి. చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. బెదిరింపు అనుకోవాలి. రిక్వెస్ట్గానే చెప్తా ఉన్నాను. మనం ఊరిని అభివృద్ధి చేసుకోవాలంటే సహకరించండి, లేదా మీ నిర్ణయం మీదే. నేను ఎవరిని బలవంతం చేయాలి. ఇటువంటి మీడియాలో మీకు ఇస్తాను నేను ఇదే పని. ఇటువంటి తప్పుడు పనులు అనేది కరెక్ట్ కాదు కదా. చక్రపాణికి ఏం తక్కువ చెప్పి మున్సిపాలిటీ నుంచి డబ్బులు తీసుకుని ఆయన చెప్తుంటారు కదా, నాకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఉన్న రాజశేఖర్ గారి కంటే ఏం లేదు. నేను అడ్డంగా పడి తింటున్నా దేశం మీద కదా, అడ్డంగా సంపాదిస్తున్నా. ఆయన పాపం మీద ఉంటుంది. ఎన్ని వస్తాయి మీకు కూడా చూపిస్తా, ఇంకా చూపిస్తా వాళ్ళ చరిత్ర. మీరు కూడా తెలుసుకోవాలా. పార్టీలు అంటే ప్రేమ ఉండొచ్చు, నేనే కాదన్నాను. దాన్ని నేను ఎప్పుడు అగెన్స్ట్ గా. కొంతమంది ప్రేమిస్తారు, ఇష్టపడతారు కొన్ని పార్టీలు. నేను ఎప్పుడు దాన్ని తప్పు పడ్డాను. కానీ మీ నాయకుడు చరిత్ర కూడా తెలియాలి కదా మీకు. తెలియాలా వద్దా? వాళ్ళు ఏమేమి వ్యాపారాలు చేస్తారు, ఎట్లా చేస్తారు అన్నీ చెప్తా మీకు. చరిత్ర మొత్తం పీక్ పెడతారు. ఎక్స్పెక్ట్ ప్రసక్తే లేదు, చెప్పినా కదా. ముందర జీపులో మొత్తం ఈసారి జీపులు వేసుకోవడం బిడ్డ అని చెప్పి అదే చేస్తుంది. విత్ ఎవిడెన్స్. దౌర్జన్యంగా చట్టమే పనిచేస్తుంది, నేను పని చేయను. చూద్దాం ఎట్లా కాపాడుకుంటాడు. అహంకారం మనిషికి నాశనం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను గెలిచినానని నాకు అహంకారం పెంచుకున్నాను అనుకున్నాను, నేను పోతా. అది స్పష్టంగా తెలుసు నాకు. సో దయచేసి
ఇటువంటి వాటికన్నీ తావు ఇవ్వాలండి. మీకు తెలియాలా, ప్రజలకు తెలియాలా చక్రపాణి రెడ్డి అంటే ఏందో. మీరు చిన్న ప్రాణాలు, మీరు తప్పులు చేసినా మేము భరిస్తాం. అవునా? బాధ్యతాయుతమైన స్థానాలలో అతి ఎక్కువ మిమ్మల్ని ఎక్స్క్యూట్ చేస్తాం కానీ కొంతమంది ఎక్స్క్యూట్ చేయరు. చూపిస్తాం కూడా రాష్ట్రం అంటే ఏందో చక్రపాణి. చెప్పండి, ఏడాడు వాళ్ళ చరిత్ర అంతా వీళ్ళే. ఇంత అహంకారంగా పురుగులను చూసే చూస్తున్నాడు మిమ్మల్ని కూడా. కౌన్సిలర్ అంటే చైర్మన్ అంటే గౌరవంగా, పోలీసులు అంటే గౌరవంగా, అధికారులు అంటే గౌరవంగా. ఎవరు పురుగులు చూసినట్టు ఎవడ పెద్ద రాదైనట్టు అని కాదు. శాసనసభ్యులుగా గెలిచినాక మనకి చాలా బాధ్యతలు ఉంటాయి. లక్షల మంది ప్రతినిధులు మనం. అవునా? ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మన మీద, పెట్టుకొని మనం ఈ స్థాయికి తీసుకొస్తారు. కనీసం మర్యాద లేకపోతే ఎట్లా? అని చేస్తామా చేయలేమా అనే విషయం మర్యాదలు ఉండాలి కదా. ఏమో మన ఓట్లేదు గెలిపించుకొని మీరు భయపడి వచ్చేది కదా సార్. నాకు అర్థం కాదు. పండుగ నీకు అన్ని వస్తాయి కుదరపడాలి. సో నెక్స్ట్ మీటింగ్కి దయచేసి ఒక ప్రణాళిక సిద్ధం చేయండి. మీరు కూడా కౌన్సిలర్స్ ప్లస్ ఆ కౌన్సిలర్ స్థాయిలో ఉన్న మా పార్టీ వాళ్ళు ఉంటారు. మీకు నేను అనేది డెవలప్మెంట్ కావాలా, ఊరు బాగుపడదు. దానికి మీరు అందరూ కలిసి పనిచేయండి. నేను కౌన్సిలర్ ఉండాలని కంటే కుదరదు. వస్తారు, ప్రతి డోర్ పోతారు, ప్రతి ఇంట్లో ఏదో తీసుకుంటారు. కాబట్టి మీరు తిరిగండి, ఏం అభ్యంతరం లేదు. ప్రజలు పనిచేస్తారు. కొంతమందిని మాత్రం వదిలిపెట్టండి, గుర్తుపెట్టుకోవాలి. అందరితో విన్నాను. మీరు కూడా భయపడాలండి, అవసరమే లేదు. ఏది మాట్లాడాలో నాకు నిర్భయంగా మాట్లాడండి, ఫోన్ చేయండి, ఏం అభ్యంతరం. మా వాళ్ళు అందరి ముందరే చెప్తాను. దానికి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి నో చెప్పాడు. టూ మచ్ తప్పుడు చేస్తూ వేసిన రోజు మాత్రం క్లియర్. నేను చాలా క్లియర్ ఉండేది సార్. మంచి నచ్చడం లేదు కదా కొంతమందికి. సో వాళ్ళ గిఫ్ట్లో క్లియర్ ఇస్తారు, డిఫైడ్ జరుగుతుంది అది. సో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకున్న లోపల చైర్మన్ గారు, మీరు, కమిషనర్ గారు కూర్చొని ఎక్కడెక్కడ మనకి ఏం కావాలి, ఏ మున్సిపల్ వార్డులో ఏం కావాలి, ప్రధానంగా మనకు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ సరే ఇట్లా టైం తీసుకుంటుంది. డంప్ యార్డ్ ఇష్యూ కొంచెం మనం ఇమీడియట్ సాల్వ్ చేసుకోవాలా. కొన్ని రాజగోపాల్ పాపం అన్నింటికి అబ్జెక్షన్ పెడుతున్నాం. కొన్ని అబ్జెక్ట్ ఏది అబ్జెక్షన్ పెట్టాలా, ఏది అబ్జెక్షన్ పెట్టకపోతే తీర్మానాలు చేసినప్పుడు సో అవి కూడా చూసుకోవాలి. తీర్మానాలు చేసినప్పుడు ప్రతిదినం అబ్జెక్షన్ పెట్టడానికి కుదరదు. ఇవన్నీ చట్ట పరిధిలోనే మనమంతా పనిచేస్తుంటాం. సో అది మ్యాండేటరీ థింగ్స్ అది. సో మ్యాండేటరీ థింగ్స్ నువ్వు ఆపనికి లేదు, నేను ఆపనికి లేదు. రైట్? ఏదైనా మాట్లాడేటప్పుడు నలుగురు కౌన్సిలర్లు ఇంటుంటారు, పక్కన నలుగురు ఆఫీసర్లు ఉన్నారు, అందరూ ఉంటారు కదా. సో ఏం చేస్తున్నాం అనే దాని మీదే మనం ఏం చదువుకున్నాం, ఏం మాట్లాడుతున్న దాని మీద మన గౌరవాలు పెరుగుతుంటాయి. నేను అన్ని ఆపుతానంటే ఆపని కుదరవు. సో మ్యాండేటరీ అవి అది జరిగిపోతుండాల్సిందే. లేకపోతే నీకు ఎట్లా అభివృద్ధి అవుతుంది? అభివృద్ధి ఎట్లా వస్తుంది? రాదు కదా. సో దయచేసి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తా ఉన్నా. శాసనసభ్యునిగా రెండోసారి నన్ను గెలిపించేందుకు మీకు అందరూ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తూ అందరం కలిసి పనిచేద్దాం, కష్టపడదాం. మన శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి తోడ్పడదాం. మంచి సలహాలు ఇవ్వండి, తప్పు లేదు. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. అన్ని విధాలుగా మీకు కూడా నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ చదువుతాను.
తీవ్రంగా